హాయ్ అండి, నమస్తే. మా తిరుమల సేవలో సేవ అయిన అనంతరము ఖాళీ సమయంలో పైన కొండపైన ఉన్న ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు మొదటిగా నాగతీర్థం వెళ్ళాలని బయలుదేరాము. ఇది బాటగంగమ్మ తల్లి గుడి దగ్గరలో ఉంటుంది. సదన్ 2కి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడు బాటగంగమ్మ తల్లి దేవాలయము, రైట్ సైడు కొంత దూరం వెళ్తే ఈ నాగతీర్థము ఉంటుంది. ఈ నాగతీర్థం చాలా పవిత్రమైనది. ఈ నాగతీర్థానికి వెహికల్ మీద వచ్చేవారు పాప వినాశనం నడకదారిలో అంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 నుంచి ఎదురుగుండా వస్తే ఈ నాగతీర్థం మనకి కనపడుద్ది. ఈ శేషాచల పర్వతం మీద 63 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయట. అడుగడుగునా పుణ్యతీర్థాలే ఈ కొండపైన. అయితే ఎంతోమంది ఋషులు ఇక్కడ నివాసాలు ఉండేవారట. అయితే ఇక్కడ నాగులకు కూడా 2 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో ఒకటి శేషాచలం కొండపైన, అదే శేషతీర్థం, రెండవది నాగతీర్థం. శేషతీర్థానికి వెళ్ళాలంటే లోయల్లో జల ప్రవాహాల మధ్యలో వెళ్ళడానికి సాధ్యం కాదు. అదే నాగతీర్థానికి వెళ్ళడానికి సులువైన మార్గం. స్వామివారి ఆలయానికి దగ్గరలో బాటగంగమ్మ దగ్గరలో ఈ ఆలయం ఉంటుంది. ఈ నాగతీర్థంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి చెట్లు, కొండలు, కొండల రాళ్లపైన నాగదేవతల విగ్రహాలు, ఎక్కడ చూసినా చెట్టు కూడా నాగదేవత రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొండ కూడా నాగదేవత విగ్రహాలు, కొండ చుట్టూరు నాగదేవత విగ్రహాలు. ఇక్కడ చెట్టే నాగదేవతను పోలి ఉంది. ఇదిగోండి నాగదేవత. ఇక్కడ నాగదేవతతో పాటు వినాయకుడు, పరమేశ్వరుడు, నందీశ్వరుడు ఇలా అందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. నాగదోషం ఉన్నవారు ఇక్కడ నాగతీర్థంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని ఓం నమో వెంకటేశాయ అని చదివినట్టయితే నాగదోషాలు తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకం. నాగదేవతకి పసుపు కుంకుమ సమర్పించుకొని నమస్కరించుకొని మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. నాగతీర్థం నుంచి మేము గోశాలకి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి గోశాలకి. నవనీత సేవ బుక్ చేసుకుంటే ఇక్కడ నవనీత సేవ చేయొచ్చండి. ఈ నవనీత సేవకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు అర్హులు. ఇక్కడ స్వామివారికి నవనీత సేవ చేసేవారు వారి చేతులతో వెన్న చిలికి వెన్నతో నెయ్యి తయారు చేసి వారే స్వామివారి సన్నిధి తీసుకువెళ్ళవచ్చట. అలా ఒకసారి బుక్ చేసుకొని వెళ్ళాలని అనుకున్నాము. ఈ గోశాల చూడడం మేము మొదటిసారే. అందరం కూడా లోపలికి వెళ్ళేసరికి గోపూజ చేశారు. గోవు చుట్టూరు 3 ప్రదక్షిణలు చేశాము. అక్కడే 2 ఏనుగులు, అక్కడ స్వామివారి దగ్గర ఊరేగించే ఏనుగులండి ఈ 2, అక్కడ ఉంటే వాటిని ఆశీర్వాదం తీసుకున్నాము. అక్కడ ఏనుగుల దగ్గర చాలాసేపు గడిపాము. చాలా మంచిగా అనిపించింది. మీరు ఇవన్నీ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.